ఇక మరో బ్రేకింగ్ న్యూస్ మంత్రి పదవి ప్రకటనతో నాగబాబుపై ట్రోలింగ్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. పాత వీడియోస్ ను పోస్ట్ చేస్తూ నాగబాబును ఏకిపారేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అంతేకాదు అటు టీడీపీ ఇటు జనసేనలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తాయి. చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు రెండు పార్టీల కార్యకర్తలు కూడా. ఒకప్పుడు చంద్రబాబు బాలకృష్ణని ఇష్టం వచ్చినట్టు తిట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ఏంటని సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అయితే నాడు చంద్రబాబు టార్గెట్ గా నాగబాబు చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంలో నేరుగా చంద్రబాబు పైనే విమర్శలు చేస్తున్నారు కార్యకర్తలు. టీడీపీ కోసం ఎంతో మంది నేతలు కష్టపడ్డారు, కానీ సామాజిక న్యాయం పేరుతో నాగబాబు లాంటి వారికి పదవి కట్టబెట్టడం సరికాదు అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఇకపై తాము టీడీపీ తరపున పోరాటం చేయబోమంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవికి అర్హులైన ఎంతో మందిని వదిలేసి అసలు ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తిని కేవలం పవన్ సోదరుడు అనే కారణంతో మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఇక కేబినెట్ అంతా కూడా జబర్దస్త్ షో చేస్తారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇక మరోవైపు తమ పార్టీలో వారసత్వ రాజకీయాలు అసలు ఉండవంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తనకు కులం లేదు, మతం లేదంటూ పార్టీలో 3 మంత్రి పదవులను కేవలం కాపులకే ఇవ్వడంపై మిగిలిన కులాలు జనసేనపై గుర్రుగా ఉన్నాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం చేసిన యాక్షన్ ప్లాన్ వాళ్ళకే బ్యాక్ ఫైర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇటు టీడీపీకి మరియు జనసేనకి రెండు పార్టీస్ కి కూడా ప్రెసెంట్ ఇది బ్యాక్ ఫైర్ అవుతున్నట్టు చెప్పుకోవచ్చు. నాగబాబుకి ఇచ్చిన ఆ పదవి అనేది అసలు దీన్ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటి వరకు అనేక అసంతృప్తులు వ్యక్తం చేసిన నాగబాబుకి ఇప్పుడు అసంతృప్తుల సెగ తగిలిందని చెప్పాలి. నిన్నటి వరకు ఒక పార్టీలో కీలకమైన వ్యక్తిగా, జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా అనేక కార్యక్రమాల్లోన జరుగుతున్న అటు తెలుగుదేశం కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉండే తెలుగుదేశంలో ఉండే శ్రేణులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే బాలకృష్ణ కావచ్చు, ఇలాగా అంటే జనసేన పార్టీ నాయకుడిగా ఆయన ప్రధాన కీలక పాత్ర వహించిన నాగబాబు అనేక మంది పైన విమర్శలు చేశారు, అసంతృప్తులు వ్యక్తం చేశారు. వాళ్ళు చేస్తున్న పనులు కావచ్చు, ఇలా అనేక వాటిపైన ఆయన అసంతృప్తులు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తన వరకు వచ్చేసరికి అంటే ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఏదైతే ఇస్తున్నారని ప్రకటన వచ్చిందో కూటమి నుంచి, దాంతో చంద్రబాబు నాయుడు ఏదైతే ఫుల్ఫిల్ చేయాల్సిన దాంట్లో నాగబాబు పేరు పెట్టారో, దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అంటే అధిష్టానంలో వాళ్ళందరూ అనేక చర్చలు చేసిన తర్వాత ఆ పేరుని ఆ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇచ్చారు. కానీ సోషల్ మీడియాకి సంబంధించి రెండు పార్టీల తరఫున కూడా తీవ్ర అసంతృప్తులు అనేవి వ్యక్తమవుతున్నాయి. ఇందులో ప్రధానంగా అనేక పాయింట్లని తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే నాగబాబుకి ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది కీలకంగా వాళ్ళు వ్యక్తం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ పైన అంటే అటు తెలుగుదేశం పైన ఎలాంటి విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో, రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, మరోవైపు ఒక కీలకంగా ఉండే వ్యక్తులు సోషల్ మీడియాలో గతంలోన ఆ పార్టీల తరఫున పోరాటం చేసిన కీలకమైన వ్యక్తులు కూడా అటు చంద్రబాబు నాయుడు విమర్శించడంతో పాటు తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా ఇందులో తెలుగుదేశం శ్రేణులకు సంబంధించిన విమర్శల్లో పార్టీ తరఫున చంద్రబాబుని గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నాగబాబు, అలాగే బాలకృష్ణ పైన విమర్శలు చేశారు. ఆయన ఉపయోగించిన పదాలు కావచ్చు, ఆయన భాష కావచ్చు, అనేక వాటిలోన తీవ్ర అభ్యంతరం ఉంది. ఆయన సోషల్ మీడియా వేదిక కూడా చాలా వరకు ఇటువంటి కామెంట్స్ చేశారు. అలాంటి వ్యక్తికి ఇవ్వడం ఏంటనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామంది కామెంట్ చేస్తున్నారు నాగబాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని. మరోవైపు చంద్రబాబుని కూడా అంటే పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం పేరుతో ఇప్పుడు నాగబాబుని తీసుకొచ్చి ఆ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది క్వశ్చన్ చేస్తూ కూడా అంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఒక సూటైన ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు అందిస్తున్నారు. అలాగే చంద్రబాబు విమర్శలతో పాటు మిగతా అంటే టీడీపీలో పోరాటం చేసిన సోషల్ మీడియాలో అనేక మంది పోరాటం చేశారు. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళని పక్కన పెట్టి అంటే అటు సోషల్ మీడియా వేదికగా పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నారు. తెలుగుదేశంలో ఆశాభావులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన విస్మరించి కేవలం నాగబాబుకి ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది
చెప్తున్నారు. ఇంకా కొందరు తీవ్ర స్థాయిలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక మీదట మేము పోరాటం చేయబోమనేది, అంటే సోషల్ మీడియా వేదికగా గతంలో కూడా వైసీపీ పార్టీ ఉన్నప్పుడు అనేక మంది పోరాటాలు చేశారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు కావచ్చు, లేకపోతే పాయింట్అవుట్ చేయడం కావచ్చు, కేసులు ఎదుర్కొన్నారు, నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు, ఇలాగ అనేక అంశాల పోరాటం చేశారు. కాబట్టి ఈ రోజున అలాంటి వాటికి చేయమనేది ఒక నిరసన అయితే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే కాని వ్యక్తి, అంటే ఇప్పటివరకు కనీసం ఏ పదవి చేయని వ్యక్తి, ఆ పార్టీలో ఎక్కడా కూడా, అంటే డెమోక్రసీలో ఎక్కడా కూడా ఆయన ఏ పదవి చేయని వ్యక్తికి, ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తికి ఈ రోజున తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ సోదరుడు అనే ఉద్దేశంతో ఈ విధంగా పదవి కట్టబెట్టడం అనేది సరైనది కాదనేది సూచనలు కూడా అనేక సోషల్ మీడియాలో చాలా వరకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ పైన ఒక మంచి అభిప్రాయం ఉంది, అంటే కులానికి, మతానికి, లేకపోతే వారసత్వ రాజకీయాలకి దూరంగా ఉంటామని చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏ విధంగా తీసుకొచ్చి తన సోదరుడికి పదవి ఇస్తున్నప్పుడు అభ్యంతరం పెట్టకుండా దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది కూడా ఒక పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా తన కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేకుండా ఉన్నాను, వారసత్వ రాజకీయాలకు తాను పూర్తిగా భిన్నంగా తన ప్రయాణం జరుగుతుందని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున అనేక సభల్లో ప్రకటించారు. గతంలో ఆ ప్రయాణంలోనే దాదాపుగా ఆయనకి 11 సీట్లు, అంటే 100కి 100% అనేది ఆ రిజల్ట్ అనేది వచ్చిందనేది ఈ రోజున చెప్పగలుగుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆ వ్యాఖ్యల వల్లే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు దక్కాయి, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండే ఒక ప్రయాణం చేయబట్టి అనేది చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి సైతం 100కి 100% రిజల్ట్ రావడానికి కారణం, మరోవైపు వైసీపీ 11 సీట్లకే పరిమితం అవ్వడానికి కారణం, ఇలాంటి అనేక అంశాలు మాకు దోహదపడ్డాయని కూడా చెప్తున్నారు. వీటన్నిటికీ భిన్నంగా ఈ రోజున తన సోదరుడికి పదవి కట్టబెట్టడం ఒకటైతే, ఆ పార్టీలో అంతర్లీనంగా ఇప్పటివరకు వచ్చిన 4, అంటే దాదాపుగా ఇప్పటికీ మనకి నాగబాబుతో కలుపుకుంటే 4 మంత్రి పదవులు ఉన్నాయి. అటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, లేకపోతే కందుల దుర్గేష్ కావచ్చు. ఇందులోన పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ఒకే సామాజిక వర్గానికి చెందిన, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా ఉన్నారు. తర్వాత నాదెండ్ల మనోహర్ ఆయన మరో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కాకుండా మిగతా బీసీలు ఏమయ్యారు? తెలుగుదేశం పార్టీకి కావచ్చు, లేకపోతే జనసేన పార్టీకి కావచ్చు, ఒక కీలకంగా తమ భుజాలపై మోసిన బీసీ సామాజిక వర్గాన్ని ఎందుకు విస్మరించారనేది ఒక కీలకమైన పాయింట్ అయితే ఈరోజు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు బీసీలకు ఇవ్వలేకపోయారు? ఇప్పటికే 4, అంటే జనసేనకు సంబంధించిన 4 ఏదైతే కూటమి అంగీకారంలో భాగంగా 4 మంత్రి పదవులు ఉన్నాయో, ఆ మంత్రి పదవులకు సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే ఆ 4గిట్లో ఇప్పటికే 2 కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు, 1 కమ్మకి ఇచ్చారు, ఉన్నదాన్ని అటు మిగతా సామాజిక వర్గాలకి ఎందుకు ఇవ్వకుండా ఉండలేకపోయారు? నిజంగా అలా అనుకుంటే ఈ రోజున నాగబాబు అనేది ఆయన ఎమ్మెల్యే కాదు, ఏమీ కాని వ్యక్తికి ఈ రోజున మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రేపొద్దున 6 నెలల తర్వాత అయినా పోటీ చేసి ఎమ్మెల్సీయో లేకపోతే ఇంకోటో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే అలాంటిది ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎందుకు చేయలేకపోయింది జనసేన పార్టీ అనేది ఒక కీలకమైన ప్రశ్న అనేది పవన్ కళ్యాణ్కి సూటిగా వాళ్ళు సంధించే పరిస్థితుంది. అంటే ఇప్పటికే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు దాదాపు 175 సీట్లకి ఏదైతే ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పటికే 26 సీట్లు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే 25 మంత్రుల సీట్లు ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఉన్నది ఒకే ఒకటి, అది కూడా జనసేనకి వాళ్ళు హామీ ఇచ్చినట్లుగా ఆ చివరిదాన్ని ఫుల్ఫిల్ చేయగలిగారు. అయితే మరోవైపు ఈ పార్టీ జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబుని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు పాయింట్అవుట్ చేయడంతో పాటు నాగబాబు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. నీకు ఏ అర్హత ఉందని ఈ రోజున మంత్రి పదవి చేపట్టావు? దీన్ని కూడా, అంటే ఒక అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మంత్రి హోదాలోన నువ్వు దాన్ని కూడా ఒక జబర్దస్తు చేసే అవకాశం ఉందనేది చేస్తున్న విమర్శలకు నిజంగా నాగబాబు ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి కనిపిస్తోంది. ఏదైనా నాగబాబుకి ఇచ్చిన పదవి పైన అటు 2 పార్టీల తరపున, బీజేపీ అయితే దాన్ని ఒక పెద్దరికి నుండి చూస్తుంది. బీజేపీ నుంచి ఎటువంటి కామెంట్స్ రాకపోయినా 2 కీలకంగా ఉండే పార్టీలో, మహాకూటమిలో కీలకమైన పార్టీలు ఉన్న జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ 2 పార్టీల నుంచి కూడా కింది స్థాయి నుంచి అనేక సోషల్ మీడియా యాక్టివ్ ఉండే కార్యకర్తల వరకు కీలకంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నాగబాబుకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ అటు కులాన్ని, మతాన్ని, ఆ తర్వాత వారసత్వాన్ని కాదన్న వ్యక్తి ఈరోజు కులాన్ని, మరోవైపు వారసత్వాన్ని కూడా దాన్ని అంగీకరించినట్లే అవుతుందని చెప్తున్నారు. మరోవైపు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వీళ్ళకి కాకుండా నాగబాబు లాంటి వాళ్ళకి కట్టబెట్టడం ఏంటనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దీన్ని ఒక ఉమ్మడి, అంటే ఒక పార్టీల మధ్య ఒక ధర్మంగా దీన్ని భావిస్తున్నామని తెలుగుదేశం పార్టీ కౌంటర్ చేస్తుంది. ఇప్పటికే కొందరు పార్టీ తరఫున కూడా కౌంటర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఒక కూటమిగా ప్రయాణం చేసిన తర్వాత అందులో 4 సీట్లు ఇస్తామనేది ఇప్పటికీ అంగీకారం తెలిపింది. కాబట్టి జనసేనకి ఆ కూటమి ధర్మాన్ని తాము విస్మరించకుండా ఉండడం కోసం ఈ విధంగా ఇచ్చామని చెప్తుంది. ఏదేమైనా నాగబాబుకి ఇచ్చిన పోస్టు పైన ఒక రాద్ధాంతం అయితే మనకి జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.